న్యూస్ కి స్వాగతం. పూర్వ వైభవం వచ్చిన నిరుపయోగంగా మారిన బాదేపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఒకప్పుడు ప్రయాణికులతో కలకడలాడిన బాదేపల్లి ఆర్టీసీ బస్టాండ్ నేడు బస్సులు రాకపోకలేక వెలవెలపోతుంది. ఇక జడ్చర్లలో రాష్ట్రంలోనే గొప్ప వ్యాపార కేంద్రంగా బాదేపల్లి పేరుంది. ఇక్కడ 1938లో రైల్వే స్టేషన్ ఏర్పాటు కాగా అనుబంధంగా ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల ద్వారా ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ప్రయాణికులు హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు రైలు మార్గాన్ని వినియోగించేవారు. దీంతో బాదేపల్లి బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కలకడలాడేది. రాయలసీమ ప్రాంతానికి సైతం ఈ బస్టాండ్ మీద గానీ బస్సుల రాకపోకలు సాగించేవి. 1983 జాతీయ రహదారిపై జడ్చర్లలో నూతన బస్టాండ్ ప్రారంభించడంతో బాదేపల్లి బస్టాండ్ నిరుద్ధరణకు గురవుతూ వచ్చింది. కార్యక్రమేణా గ్రామీణ ప్రాంతాలకు బస్సుల రాకపోకలు తగ్గడంతో ప్రైవేట్ వాహనాలు హవా కొనసాగించడంతో బస్టాండ్ ద్వారా వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంది. ఇక దీనికి తోడు రైల్వే గేట్ సమస్య కారణంగా వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు బాదేపల్లి బస్టాండ్ కు రాకుండా నేరుగా సిగ్నల్ గడ్డ మీదకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే పిల్లలు వస్తారు అందరూ వచ్చిన తర్వాత నమస్కారం అండి. నేను బాదేపల్లి జడ్చర్ల నుంచి మాట్లాడుతున్నా, ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి. నా పేరు సురేష్ అండి. మేము గత కొన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాము. అప్పుడు మంచిగా బస్ స్టాండ్ మాకు మంచిగా అనుకూలంగా ఉండే. కొందరి రాజకీయ నాయకుల వలన ఎవరి వలన కానీ బస్ స్టాండ్కి బస్సులు అయితే రావడం లేదు. బస్ స్టాండ్లో మంచిగా అందరికీ ఉపాధి ఉండేది. ఇప్పుడు ఆ ఉపాధి కోల్పోయినరు. మీరు దయ ఉంచి బస్ స్టాండ్ బస్సులు వచ్చే విధంగా చేయండి. మాకు అంతా మంచిగా ఉంటుందండి. నమస్తే అండి. నా పేరు పల్లవి. నేను పాత బస్ స్టాండ్లోనే నివసిస్తుంటాం. గత 6 సంవత్సరాల నుంచి ఒక్క బస్సు కూడా వస్తలేదు. వచ్చే మహబూబ్ నగర్, కల్వకుర్తి బస్సులు కూడా అవి కూడా ఇక్కడ వచ్చేవారికి 1 కిలోమీటర్ లోపలికి వచ్చేవారికి పెట్రోల్ దండగా మాకు అది ఇది అని చెప్పి అన్ని బస్సులన్నీ రాకుండా చేసేసారు. ఎన్నోసార్లు కల్వకుర్తి డిపోలో, మహబూబ్ నగర్ డిపోలో మస్తు కంప్లైంట్ ఇచ్చిన, నేనే డైరెక్ట్గా ఇచ్చినా కానీ ఎవరేం స్పందించట్లేదు. ఒకసారి కల్వకుర్తి డిపోకి కాల్ చేసి కూడా మాట్లాడితే కూడా దానికి రెస్పాండ్ కూడా అవుతలేరు వాళ్ళు సరిగా. ఎక్కువగా ఎవరికి ప్రాబ్లం అవుతుంది అంటే గర్ల్స్కి ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఇక్కడ జడ్చర్లలో చాలామంది గర్ల్స్ బీ ఫార్మసీ చేసుకుంటూ పాలమూరు యూనివర్సిటీ, ధన్వంతరి ఇట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి. మధ్యలో పోవడానికి కూడా రావడానికి చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా చాలా మంది ఇక్కడనే దిగుతారు. కానీ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా సిగ్నల్ గడ్డకో లేదా న్యూ బస్ స్టాండ్కో వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇక్కడ కనుక ఉంటే డైరెక్ట్ కొంచెం వేరే ప్రజలకు కూడా షాప్స్ అవి పెట్టుకోనికి జీవనోపాధి కూడా కల్పిస్తుంది. కొంచెం బస్ స్టాండ్ డెవలప్ అయితే ఎక్కువ మటుకు అయితే గర్ల్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. వచ్చే ఒక్క కొత్తకోట బస్సు కూడా మార్నింగ్ అది కూడా రావడానికి చాలా డిలే చేస్తున్నారు. నాది బాదేపల్లి గ్రామము, పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఇక్కడ మన పాత బస్ స్టాండు ఒక జమ్మనల నేను 40-45 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ ఇదే పెద్ద బస్ స్టాండ్. ప్రతి ఒక్క గ్రామానికి ఇక్కడ నుంచే మన బస్ స్టాండ్ నుంచి బస్సులు కానీ గ్రామానికి వెళ్తుండే. అటువంటిది ఇప్పుడు మొత్తం బస్ స్టాండ్ మొత్తము దాన్ని మొత్తం నిర్లక్ష్యము, రాజకీయవేత్తలు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయడం వలన బస్ స్టాండ్కు మొత్తం పేరు చెడిపోయింది. బాదేపల్లికి కూడా వచ్చే బస్సులు కూడా ఇక్కడ ఊర్లకు రావడం లేదు. ప్రతి ఒక్క గ్రామానికి పోయే పబ్లిక్ కూడా ప్రతి ఒక్క తిప్పలు పడుతున్నారు, అసౌకర్యాలకు గురవుతున్నారు. బస్సులు లేక ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఆటోల ద్వారా పోవడం వలన యాక్సిడెంట్లు అవ్వడము, ఇబ్బందులు పడడము, ఆడపిల్లలకు చాలా ఇబ్బందులు కావడం. ఏ రాత్రి కూడా బస్సులు వచ్చే ప్రాంతం ఇది. జడ్చర్ల ప్రాంతము స్టేషన్ నుంచి అయినా బస్సులు ఉండే అయినా ప్రతి ఒక్క కలకల ఆడే బస్టాండ్ ఈరోజు మొత్తము పూరగా నిర్లక్ష్యంతో అంతా మూత పడిపోయింది. బస్టాండ్
బస్టాండ్కు పేరు లేకుండా నామారూపం లేకుండా అయిపోయింది. ఈ నా పేరు పకీరయ్య యాదవ్. నేను వ్యవసాయం చేస్తా. ఇక్కడ 10 బస్సులు నైటాలు వండుతుండే, నైటాలు ఇక్కడ చేస్తుండే. గద్వాల, వనపర్తి, నాన్ కర్నూలు ఎక్కడి బస్సులన్నీ ఇక్కడ ఉండి ఉదయం పరిగెత్తుతుండే. కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అయింది, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అయింది. ఎక్కడ పోవాలన్నా కానీ ఇక్కడ నుండి మేము కొత్త బస్ స్టాండ్ పోలే ఆటో కిరాయిలు కట్టుకొని ఈ గల్లీ మొత్తము రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు మొత్తం కూడా కొత్త బస్ స్టాండ్ పోవాలి, 20 రూపాయలు, మళ్ళీ 20 రూపాయలకి రావాలంటే అట్లా ఛార్జీలు పెట్టుకుంటే ఆడిపోతేనే మేము ఎక్కడైనా పోగలుగుతున్నాం. కొత్త 10 ఓటాలు డబ్బాలు ఉంటుండే, పాన్ డబ్బాలు ఉంటుండే, బస్ స్టాండ్ కలకలలాడుతుండే. అటు ఇప్పుడు పక్కనే కాలు తీసి కాలు పెడితేనే రైల్వే స్టేషన్. ఇంత పెద్ద రైల్వే స్టేషన్ అయింది, ఇంత పెద్ద బస్ స్టాండ్ మంచిగా చేసిండ్రు. కానీ బస్ స్టాండ్కు బస్సులు రాకుండా అటే గడ్డ మీదకి వెళ్ళి అటే వెళ్ళిపోతున్నాయి, ఇటే వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి బస్సులు అక్కడ వెళ్ళిపోతున్నాయి. కానీ పాత బస్ స్టాండ్ పడవ పడిపోయింది సార్. మీరు తప్పనిసరిగా పాత బస్ స్టాండ్కి బస్సు